భారతదేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు పెద్దపీట వేయబడింది. ఇది రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కీలకమైన అడుగు. అయితే మహిళలు ఒకే వర్గానికి చెందినవారు కాదని, వారిలో కూడా సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయని గుర్తించడం అవసరం. అందుకే మహిళా రిజర్వేషన్లో సబ్ కోటా అవసరమనే చర్చ ముందుకు వచ్చింది. మహిళా రిజర్వేషన్ ద్వారా అన్ని వర్గాల మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ వాస్తవానికి ఉన్నత వర్గాల మహిళలే ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది. గ్రామీణ, వెనుకబడిన వర్గాల మహిళలు ఈ అవకాశాలను అందుకోలేకపోతున్నారు. అందువల్ల సమానత్వాన్ని నిజంగా సాధించాలంటే సబ్ కోటా అవసరమవుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించింది. ఇదే విధంగా మహిళా రిజర్వేషన్లో కూడా ఈ వర్గాల మహిళలకు ప్రత్యేకంగా వాటాలు కేటాయిస్తే సామాజిక న్యాయం మరింత బలపడుతుంది. ఇది సమాన అవకాశాల సూత్రాన్ని మరింత బలపరుస్తుంది. సబ్ కోటా లేకపోతే రాజకీయాల్లో మహిళా నాయకత్వం ఒకే వర్గానికి లభించవచ్చు. దీనివల్ల విభిన్న వర్గాల సమస్యలు సరైన రీతిలో పరిష్కారం కావు. కాబట్టి ప్రతి వర్గానికి చెందిన మహిళలు రాజకీయాల్లో ప్రవేశించేందుకు సబ్ కోటా ఒక ముఖ్యమైన ఆయుధం. ఇంకా సబ్ కోటా ద్వారా సామాజికంగా వెనుకబడిన మహిళలకు నాయకత్వం చూపించే అవకాశం వస్తుంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా సమాజంలో సమానత్వాన్ని పెంపొందిస్తుంది. గ్రామీణ స్థాయిలోనూ ఇది మంచి మార్పుకు దారితీస్తుంది. అయితే కొందరు సబ్ కోటా వల్ల విభజన పెరుగుతుందని విమర్శిస్తున్నారు. కానీ సమానత్వాన్ని సాధించడానికి తాత్కాలికంగా ఈ విధమైన చర్యలు అవసరం. ఇది శాశ్వత విభజన కాకుండా సమాన స్థాయికి తీసుకురావడమే లక్ష్యం. మహిళా రిజర్వేషన్ ఒక గొప్ప ముందడుగు అయినప్పటికీ అందులో సబ్ కోటా కల్పించడం ద్వారా మాత్రమే నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది. అన్ని వర్గాల మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలంటే ఈ విధానం అవసరం. సమాజంలో సమానత్వం, న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధించాలంటే మహిళా రిజర్వేషన్లో సబ్ కోటా అమలు అత్యంత కీలకం.